సో మనం ఆల్రెడీ ఇన్కమ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ ఎలాస్టిసిటీ అనే కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడే మనం చెప్పుకున్నది ఏంటి అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్ అన్నాం, రైట్? సో ఆ వేరియబుల్ ప్రైస్ అయితే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆర్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ అయితే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అయితే క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, అడ్వర్టైజ్మెంట్ అయితే అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, రైట్? సో సింపుల్ గా వి ప్లే అంటే పి అయితే మనకి ఫార్ములా ఏమైంది, P2 మైనస్ P1, రైట్? అదే Y అయితే Y2 మైనస్ Y1. అదే PR అయితే కనుక ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అది X అని ఇస్తే X, Y అని ఇస్తే Y, M అని ఇస్తే M, రైట్? ప్రైస్ 1 ఆఫ్ M మైనస్ ప్రైస్ 2 ఆఫ్ M, రైట్? సో ఫార్ములా ఒకటే, రైట్? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్, సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ 1, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ 2. సో మొత్తానికి మనకు ఫార్ములా ఒకటే, బేసిక్ ఫార్ములా మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, రైట్, మిగిలిన వేటికైనా సరే మనకి ఒకటే ఫార్ములా. అయితే వీటన్నిటిలోకి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎందుకు డిఫరెంట్ అంటే మనం ఇక్కడ సైన్ ఇగ్నోర్ చేస్తున్నాం. సైన్ ఈజ్ ఇగ్నోర్డ్ ఇన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, మాడ్యులస్ అప్లై చేస్తున్నాం. మిగిలిన మూడిట్లో కూడా మనకి సైన్ అనేది సిగ్నిఫికెంట్, చాలా ఇంపార్టెంట్. సైన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఎలాస్టిసిటీ ఆఫ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూద్దాం. ఒకవేళ ఆన్సర్ నెగటివ్ వచ్చింది అనుకోండి, అది ఇన్ఫీరియర్ గుడ్. పాజిటివ్ వచ్చింది అనుకోండి, నార్మల్ గుడ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ నార్మల్ గుడ్ ని మళ్ళీ మనం క్లాసిఫై చేస్తే నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్, రైట్? సో ఇన్ఫీరియర్ గుడ్స్, నెసెసిటీస్, నెగటివ్ వస్తే ఇన్ఫీరియర్ గుడ్స్, పాజిటివ్ వస్తే నెసెసిటీస్, మళ్ళీ దాంట్లో అంటే మనం చెప్పుకున్నాం నెసెసిటీస్ ఇస్ లెస్ దాన్, కంఫర్ట్స్ ఇస్ లెస్ దాన్ లగ్జరీ, రైట్? డైరెక్ట్ గా మీకు 0.75 ఇది లగ్జరీ అండ్ నెసెసిటీ అంటే చెప్పలేము, దాన్ని వేరే దాంతో కంపేర్ చేస్తే కానీ నువ్వు చెప్పలేవు, రైట్? సో సైన్ అనేది ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో అందుకు ఇంపార్టెంట్. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆన్సర్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అవి ఏ గుడ్స్ అవుతాయినా మనం డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అప్పుడే చెప్పుకున్నాం, కాంప్లిమెంటరీస్. పాజిటివ్ వస్తే సబ్స్టిట్యూట్స్, రైట్? సో అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ పక్కన పెట్టండి. సో మనకి మిగిలిన ఈవై అండ్ ఈసీ అంటే కాంప్లిమెంటరీ గుడ్స్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ రెండిట్లో కూడా సైన్ అనేది వెరీ సిగ్నిఫికెంట్. సైన్ చాలా ఇంపార్టెంట్, మాడ్యులస్ అప్లై చేయడానికి లేదు, రైట్? ఓకే. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ కామన్ నానా, ఫార్ములా మళ్ళీ నేను మీకు చెప్పేం కన్ఫ్యూజ్ చేయను, జస్ట్ కాకపోతే కాంప్లిమెంటరీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనకి మన గూడ్ ఎక్స్ అనుకుందాం, దాని ప్రైస్ 1, దాని ప్రైస్ 2, దాని క్వాంటిటీ 1, దాని క్వాంటిటీ 2 ఇస్తాడు, దాన్ని y తో కంపేర్ చేయమంటాడు. సో y ప్రైస్ ఇస్తాడు అంటే py1 py2, సో అంటే నథింగ్ బట్ ఇది px1 px2 అవుతుంది, రైట్? సో క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ x1, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ x2, అలా క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ y1, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ y2. సో నథింగ్ బట్ మన ఫార్ములాస్ లో ఇవి జాగ్రత్తగా పెట్టుకొని ప్రాబ్లం చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు మళ్ళీ మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, రైట్? ఎలాగో మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కాదు కాబట్టి మళ్ళీ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాంట్లో ఉండే టైప్స్ ఏంటి, ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, దాంట్లో ఉండే టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి అనవసరం. కాకపోతే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూసాం అనుకోండి, సో రేంజింగ్ ఫ్రమ్ అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో పాసిబిలిటీస్ ఏమి ఉంటాయంటే లెస్ దాన్ 0 అంటే నెగటివ్, ఈవై ఈజ్ ఈక్వల్ టు 0, ఈవై ఈజ్ గ్రేటర్ దాన్ 0,
EY is equal to 1 greater than 0 అంటే నథింగ్ బట్ దీన్ని మనకు అలవాటైన ప్రకారం రాసుకోవాలనుకుంటే ఏమని రాసుకోవచ్చు? less than 1. Less than 1. EY is equal to 1. EY is greater than 1. Right? EY is equal to infinite. Right? సో మనకి దీంట్లో కొత్తగా వచ్చింది ఏంటి అంటే ఇది దేనికి ఉంటుంది నాన్న? EY is less than 0 దేనికి ఉంటుంది? Inferior goods. Inferior goods. Right? సో వీటన్నిటిని ఒకే డయాగ్రామ్ లో చెప్తే దాన్ని ఏంజల్స్ కర్వ్ అంటాం. రైట్? సో ఏంజల్ అని ఏం చెప్పాడు కాబట్టి దీన్ని వీటన్నిటిని కలిపి ఒకే దాంట్లో చెప్తే దాన్ని మనం ఏంజల్స్ కర్వ్ అని చెప్తాం. రైట్? సరే, దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దామా? ఒకటి లైవ్ లో చేద్దాం, తర్వాత నేను మీకు హోంవర్క్ ఇస్తాను. రైట్? ఒకటి లైవ్ లో చేస్తే అందులోనే మీకు కాంప్లిమెంట్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఒకటి లైవ్ లో చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని బట్టి కనబడుతుందా ప్రాబ్లం? బ్లర్ గా ఉంది సార్. కొంచెం టైం ఇవ్వండి, అది సెట్ అవుతుంది. అందరికి బ్లరేనా? ఇప్పుడు క్లియర్ ఉందా? చేయండి. ఫస్ట్ 151, 152, 153, 154 చేయండి. 155 చేదురు కానీ అది కనబడట్లేదు కదా. ఆ స్క్రీన్ మీదే ఉంటుంది, నేనేం కదల్చను. మీరు ఎక్కడ దాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. So 151 C Chennai, 152 A, 153 D for Delhi. Yes sir. 154 B for Bombay. Yes sir. 155 B for Bombay. Yes sir. ఓకే, ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? తప్పేమైనా పోయిందా? నన్ను ఒకసారి చేసి చూపించమంటారా ప్రాబ్లం? 155
155. 155 చేయండి. 55. Okay, 155. So suppose income of residents of income will increase, eco will increase by 50%, and the quantity of fresh milk demanded increases by 30%. What is the income elasticity? Direct formula. Percentage change in quantity demanded ఏమో 30% ఇచ్చాడు. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఏమో 50% ఇచ్చాడు. మన డైరెక్ట్ ఫార్ములా ఏంటి? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ quantity demanded by percentage change in income. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. Income. సో ఇన్కమ్ క్వాంటిటీలో చేంజ్ ఎంత? 30%, అంటే 0.30, రైట్? 50% అంటే 0.50. ఎంత వచ్చింది ఆన్సర్? 0.6 sir. ఎంత నాన్న? 0.6. 0.6. 0.6, రైట్? సో లెస్ దాన్ 1 ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏమని చెప్పొచ్చు? నెసెసిటీ అని చెప్పొచ్చు, రైట్? కంఫర్ట్స్ కి లగ్జరీస్ కి గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఉంది కాబట్టి వీ కెన్ సే ఫ్రెష్ మిల్క్ ఈజ్ నెసెసిటీ. Yes sir. ఇది డైరెక్ట్ ఫార్ములా. 155 డైరెక్ట్ ఫార్ములా. పైన ఇంకేం అవసరం లేదా? 154, 153 వీటిలో ఏం డౌట్లు ఏం లేవా? No sir. మిగతా పిల్లలు 154 ఒకసారి చెప్పండి. 154 బయట నుంచి వచ్చిన పిల్లలు మొహాట పడకండి. వీళ్ళు మా పిల్లలు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వినేశారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ చేసుకుంటూ పోతున్నారు, రైట్? వాళ్ళు అడగట్లేదు కదా అని చెప్పి మీరేం మొహాట పడద్దు. వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ క్లాస్ అని వినేశారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ కూడా ఉంది, రైట్? మీరు మొహాట పడకుండా అడగండి, ఇబ్బంది ఏం లేదు. 154 అడిగారు. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ద ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఫ్రెష్ మిల్క్? ఫ్రెష్ మిల్క్ కి ప్రైస్ ఎలాసిటీ ఎంత వచ్చిందో చెప్పండి, మీరే క్యాలిక్యులేట్ చేశారు. 1.66. 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎలాసిటీ, దాన్ని ఏమంటాం నాన్న? రిలేటివ్లీ ఎలాస్టిక్ ఆర్ ఎలాస్టిక్. రిలేటివ్లీ ఎలాస్టిక్ ఆర్ ఎలాస్టిక్, అది డైరెక్ట్ దాని నేమ్ అంతే, దాంట్లో డౌట్ ఏముంది? నెక్స్ట్, అంతేనా? ఓకేనా నాన్న? రైట్. సో ఇక్కడికి మనం డిమాండ్కి సంబంధించిన ఎలాస్టిసిటీ ఇవన్నీ కంప్లీట్ చేసాం. అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ సింపుల్ నాన్న. ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ 10% పెంచావు అనుకో, రెవెన్యూ దానికంటే ఎక్కువ పెరిగిందా లేదా, అంటే క్వాంటిటీ డిమాండ్ అంతకంటే ఎక్కువ మారితే, రైట్, నువ్వు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టినా ఒక అర్థం ఉంది. నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెంచితే అంతే క్వాంటిటీ డిమాండ్ రెవెన్యూ కూడా పెరిగింది అనుకో, నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం అనవసరం. నువ్వు 100 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ చేస్తే నీ రెవెన్యూ కూడా 100 పెరుగుతుంది, రైట్? కొన్నిసార్లు రెవెన్యూ మనకి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ 100 రూపీస్ చేస్తే రెవెన్యూ 50 రూపాయలు పెరిగిందంట. ఇంకా అలాంటప్పుడు మనకి 50 రూపాయలు నష్టం, రైట్? సో అంటే మనకి ఆ కంపారిజన్ తెలియాలి. నేను అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడుతుంది ఎంత, దానివల్ల నాకు పెరుగుతున్న రెవెన్యూ ఎంత, రైట్? లలిత జ్యువెలర్స్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే చందన వేర్స్ యాడ్స్ కానివ్వండి, ఇవన్నీ చూడండి, వాళ్ళు ఎందుకు అంత ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు? వాళ్ళకి ఆ ఖర్చు తగ్గ రెవెన్యూ అంతకంటే ఎక్కువ, వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీదకి కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రెవెన్యూ అనేది వస్తుంది కాబట్టి, రైట్, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నారు, రైట్? సో మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నామో దానికంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మనకి అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది మనకు ఉపయోగపడుతుంది, రైట్? సో రేపు సప్లై అండ్ సప్లై సంబంధించిన కాన్సెప్ట్స్ చూస్తాం. అంటే యూనిట్ 3 కదా అది సప్లై అంటే. యూనిట్ 3 కదా.
సో రేపటి క్లాస్ కోసం మీరు యూనిట్ 3 డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ఎస్ సార్. రేపటి క్లాస్ కి యూనిట్ 3 డౌన్లోడ్ చేసుకోండి. యూనిట్ 3 Okay, sir. యూనిట్ 2 చెప్తాను. రైట్. సో ఇవాళ వీడియో కింద కూడా మళ్ళీ సేమ్ కొన్ని ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తాను. అలాగే ఫస్ట్ వీడియో కింద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తాను ఇవాళ. ఫస్ట్ వీడియోకి మనం ఫస్ట్ వీడియోకైనా మనం వదిలేసాం క్వశ్చన్స్ ఏమీ లేకుండా. yes sir. ఆ ఫస్ట్ వీడియోస్ కింద కూడా నేను ఇవాళ కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఆ ఫస్ట్ వీడియోకి అలాగే ఇవాళ వీడియో వీటన్నిటికి కూడా ఆన్సర్స్ చేయండి. కంపెనీస్ యాక్ట్ ఇంకా మీకు చూడడానికి ఏం లేదు, ఇవాళ నేను అప్లోడ్ చేస్తాను. టైప్స్ ఆఫ్ కంపెనీస్ పార్ట్ 2 ఇవాళ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినప్పుడు చూడండి. అంటే ఇవాళ క్లాస్ ఇంతే. కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. రైట్. మీకు మరి నెమ్మదిగా క్లాసులు పెంచుతాను నేను అయితే. మరి నెక్స్ట్ సోమవారం నుంచి మీకు నెమ్మదిగా క్లాసులు పెంచుతాను. మీరు క్యాలిక్యులేటర్స్ మరి ఈ లోపు క్యాలిక్యులేటర్స్ మీరు తెచ్చుకోవాలి. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాలిక్యులేటర్స్ దగ్గర పెట్టుకోవాలి. క్యాలిక్యులేటర్ లేకుండా మిగతా క్లాసెస్ చెప్పడం కుదరదు. ఈ లోపు మీరు క్యాలిక్యులేటర్స్ అవి మరి అక్వైర్ చేసుకోండి, లేకపోతే పక్కన ఇంకో మొబైల్ ఏదో ఒకటి పెట్టుకోండి. మరి రైట్. మ్యాక్సిమం తెలిస్తే నాకు స్టాటిస్టిక్స్ స్టార్ట్ అవ్వచ్చు. సో స్టాటిస్టిక్స్ స్టార్ట్ అయితే మరి క్యాలిక్యులేటర్ కావాల్సి వస్తుంది. సరే. సో మీలో ఎవరికైనా సిఎంఏ కోర్సు చేయాలనే సిఎంఏ కోర్సు గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే రైట్, దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెమ్మదిగా అప్లోడ్ చేస్తాను. దానికి టైం ఉంది, సిఎంఏ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉంది. దాని గురించి కంగారు పడదు. రైట్. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు సిఎంఏ ఎవరైనా చేద్దాం అంటే కనుక దాని డీటెయిల్స్ గురించి డైరెక్ట్ మీకు క్లాస్ లో చెప్తాను. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేస్తే క్లాస్ లో పెడితే క్లాస్ లో చెప్తే మీకు కొంచెం బాగా అర్థం అవుతుంది. అలాగే కంటిన్యూ అవుతే కనుక లేకపోతే వీడియో అప్లోడ్ చేస్తాను. చూద్దాం, ఒక 2 వీక్స్ టైం తీసుకొని చూద్దాము. రైట్. సో ఇప్పటిదాకా జరిగిన వాటిలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఇంకా స్పీడ్ చెప్పాలా లేకపోతే ఇంకా స్లో చేయాలా, లేదా మీకు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, సజెషన్స్ చెప్తే మనం ఇంప్రూవ్ చేసుకుందాం.